నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి మండలం మున్పల్లి గ్రామంలో ఉన్నాము. అయితే భూ కబ్జా జరిగిందని చెప్పేసి గ్రామస్తులు క్యూ న్యూస్ బృందాన్ని తెలపడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం జరిగింది, అసలు ల్యాండ్ ఎవరిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటిది? నా పేరు గంగారావు. చెప్పండి, ఏమైంది? ఇది రాగుట్ల నచ్చిన పేరు 197 బై సర్వే నెంబర్ గలది. ఆల్రెడీ ల్యాండ్, కానీ దీన్ని కొందరు ఒడ్ర కులస్తులు దీన్ని కబ్జా చేయాలని పాటుపడుతున్నారు. దీనికి నిదర్శనంగా ఇక్కడ గుడి ఉంది. దీనికి ఇది కట్టింది ఇదే నిదర్శనం, దీనికి సాక్ష్యము. ఆల్రెడీ మేము పట్టా భూమి ఉండంగా కూడా మీ దగ్గర ఉంటే తీసుకురండి ప్రూఫ్ అంటున్నారు. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు లేవు. దీని మీద మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసినాము. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు ఆ కంప్లైంట్ని. మరి మేము ఎన్నిసార్లు నైట్ రాత్రి పగలనక కూడా పోయినాము, తీసుకోలేదు కంప్లైంట్ ఇస్తే. మరి మేము దీని మీద కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. కోర్టు ఉత్తర్వులను కూడా ఎస్ఐకి సిఐని కూడా సస్పెండ్ ఆర్డర్స్ కూడా ఇస్తే కూడా దాన్ని బేఖాతరు చేసినారు సిఐ ఎస్ఐ కూడా. మరి మమ్మల్ని కాదన కూడా మరి మేము ఎంత హీనంగా ఉన్నామంటే మేము ఆ పరిస్థితి ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఈ టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అందరికీ. అంటే మేము మన కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోకపోవడం దీనికి కారణం ఏంది? మరి దీనికి రాజకీయ నాయకుల ఒత్తిడిగా ఏమన్నా ఉందా ఏంటిది అని మేము ఆలోచనలో పడ్డాము. దీని మీద తగ్గు స్పందన చేసి ఎస్పీ గారిని కామారెడ్డి పోయి కూడా ఎస్పీ గారిని కూడా కలవాల్సి వచ్చింది. మన నిజామాబాద్ జిల్లా కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు కూడా లీవ్లో మన ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఎస్పీ గారిని కలవడం వలసింది. దాని మీద ఇంకా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూర్చున్నాము. అలాగే ఇది ఒడ్డెర కులస్తులు దీన్ని భూమిని అక్రమంగా వచ్చి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఈ లింగం పెట్టి ఇది మాయిదే అని అనడం జరిగింది. వాళ్లకు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. మరి ఎవరు ఇది ఇలా చేయించారన్నది ఒడ్డెర కులస్తులే దీన్ని మాది అని అంటున్నారు. మా భూమిని వాళ్ళ దగ్గర ఏం పేపర్లు లేవు, మా దగ్గర అన్ని పేపర్లు ఉండగా కూడా అది మాదే అంటున్నారు. ఆ ఒడ్డెర కులస్తులే దీన్ని ఆక్రమించుకున్నారు. ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టుగా మాకు కనబడుతుంది. మరి ఎస్ఐ కూడా మా కంప్లైంట్ తీసుకోవడం లేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. ఎన్నిసార్లు జక్రంపల్లి ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, సిఐ దగ్గరికి వెళ్ళినా మాది ఏం తీసుకోవడం లేదు. ఏమన్నారు తహసీల్దార్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాము, 2-3 సార్లు ఇచ్చినాము. 2-3 సంవత్సరాల నుంచి ఇది అదే గొడవ జరుగుతుంది. దీని మీద ఎవరి స్పందన ఎటువంటిది కూడా లేదు. మరి ఏదన్నా ఉంటే దీని మీద తక్షణ స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మరొకరు కూడా ఉన్నారు, మనకు అందుబాటులో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజులుగా ఉంటున్నారు? ఈ ల్యాండ్ మీకు ఎప్పుడు ఇచ్చిండ్రు? ఎప్పుడు వచ్చింది మీకు? ఏ సంవత్సరంలో ఇచ్చారు పట్టాలు? ఈ ల్యాండ్ మాకు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ ల్యాండ్ మాకు ఇచ్చిందే ఉంది, మా పేరటే ఉంది. అది అప్పటి నుంచి మా పేరటే ఉంది. ఇప్పుడు మధ్యలో వీళ్ళు వచ్చి ఈ భూమి అక్రమంగా దౌర్జన్యంగా వచ్చి రాత్రికి రాత్రి ఇక్కడ లింగం పెట్టి ఇది మాయిదే అని అక్రమంగా వీళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దానికోసం మేము జక్రాంపల్లి మండల్లో ఎస్పీ గారికి ఎవరికి అయినా ఇచ్చేసి మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. ఇప్పటిదాకా దాని గురించి ఇప్పటికీ ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. అందుకని మేము ఏం కోరుతున్నామంటే ఈ భూమిని మాకు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అయితే జిల్లా కలెక్టర్ గారికి కానీ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కానీ ఏం చెప్పారు, ఏమన్నారు? మేము జిల్లా కలెక్టర్కి కూడా మేము అప్లికేషన్ ఇచ్చి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా వచ్చి సర్వే చేశారు. ఇంతకుముందు వచ్చి సర్వే చేసి కూడా మా భూమి మాయిదే అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. అందుకోసం మీ ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. రాత్రికి రాత్రే కబ్జా చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మున్పల్లి గ్రామస్తుల దగ్గర డాక్యుమెంట్స్ పరిశీలించినట్టయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా లీగల్గా పాస్బుక్స్ కానీ అన్నీ ఉండడంతో వీరికి న్యాయం చేయాలని చెప్పేసి క్యూ న్యూస్ బృందాన్ని ఆశ్రయించారు. ఇక్కడ మనం చూస్తున్నాం, రాత్రికి రాత్రే శివలింగాన్ని కూడా స్థాపించారని చెప్పొచ్చు. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం మనము. పూర్తిగా టెంపుల్ని ఏర్పాటు చేశారు. అలాగే జాలి తిరుగోల గేట్ని కూడా ఆవరణంగా కబ్జాకు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం.
జాలి రూపంలో పూర్తిగా కబ్జా చేసినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం తిరుగోల జాలిని నిర్మించారు, టెంపుల్ని రాత్రికి రాత్రే నిర్మించారని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఒడ్రే కాలనీ వాసులకు రాజకీయ ప్రమేయం ఉందా, లేదంటే ఎవరి ప్రోగ్బలంతో ఈ రాత్రికి రాత్రే కబ్జా చేశారని చెప్పేసి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వీరికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అటు అధికారులను వేడుకుంటున్నారు. ఓటు స్టూడియో నిజామాబాద్ నుంచి బసవరాజ్.